సో డాక్టర్ గారు, ఈరోజు రేపు అందట్లో లైక్ చిన్నపిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాక్ పెయిన్, నడుము నొప్పి అనేది ఒక మేజర్ కాజ్ అయిపోయింది. సో దానికి మనం ఎలా ఓవర్కమ్ చేసుకుంటాం, దానికి క్యూర్ ఎలాగవుతుంది? నడుము నొప్పి అనేది ప్రాక్టికల్గా మన బాడీలో మేజర్ పార్ట్ అండి. ఎందుకు మేజర్ పార్ట్ అంటే వెన్నుపూసలో తలకు అంటే మెడకు 7 వర్టిబ్రా ఉంటాయి, ఛాతీకి 12 వర్టిబ్రా ఉంటాయి. అంటే వర్టిబ్రా అంటే బోన్స్ అండి, నడుములో వెన్నుపూసలోని బోన్స్. నడుములో లంబార్ వర్టిబ్రా 5 ఉంటాయి, పెల్విస్లో ఒక సాక్రల్ వర్టిబ్రా 5 వర్టిబ్రాలతో కలిసి సమూహంగా ఉంటుంది. సో నడుము నొప్పి అన్నది మనకు ఈ లంబార్ వర్టిబ్రా, ఈ సాక్రల్ వర్టిబ్రా మధ్యలో L3, 4, 5, S1 అనే లెవెల్స్లో మనకు ఎక్కువగా ఈ నడుము నొప్పి అని వస్తుంది. సో నడుము నొప్పికి ఎన్నో కారణాలు ఉంటాయి. అందులో బోన్ అరగడం, బోన్ క్వాలిటీ లేకపోయేదాన్ని స్పాండిలోసిస్ అంటాము. ఈ బోన్స్లో ఉండే జాయింట్స్ అంటారే వీటిని ఫేసెట్ జాయింట్స్ అంటామండి. ఈ ఫేసెట్ జాయింట్స్ ఫ్రిక్షను, ఇన్ఫ్లమేషను, పెయిన్ రావటాన్ని మనం స్పాండిలైటిస్ అంటాము. ఈ 2 బోన్స్ మధ్యలో రిలేషన్ డిస్టర్బ్ అయిపోయి సబ్లక్జేషన్ అంటే ఒక బోను ఇంకో బోన్ ముందుకు జారిపోవడాన్ని స్పాండిలోలిసిస్ అంటాము. ఈ బోన్లో క్వాలిటీ ఆఫ్ బోన్ లేకపోవడం వలన మెత్తబడ్డం, అరిగిపోవడం, కంప్రెస్ అవ్వడం, వెజ్ కాంప్రెషన్ రావడం లాంటి ఫ్రాక్చర్స్ని చూస్తే దాన్ని ఆస్టోపోరోసిస్ బోన్ అంటాము. ఈ బోన్స్లో మనకు ట్యూమర్స్, గడ్డలు కూడా ఉంటాయి. ఈ బోన్స్ మధ్యలో మనకు ఒక కెనాల్ ఉంటుంది, ఆ కెనాల్ని స్పైనల్ కెనాల్ అంటాము. ఆ కెనాల్లో మెదడు నుంచి కిందికి జారే నరం ఉంటుంది, దాన్ని వెన్నుపూస అంటాము. దానికి తోడు మనకు ఈ బోనుకు మధ్యలో చూడండి, ఇది డిస్క్, ఇది షాక్ అబ్జర్బర్ లాగా ఉంటుందండి. ఇది మేజర్ రోల్ మనకు నడుము నొప్పులకు కారణం. వన్ ఆఫ్ ద మేజర్ కారణం ఏంటంటే ఈ డిస్క్ అండి. ఈ డిస్క్ ఎలా ఉంటుందంటే షాక్ అబ్జర్బర్ ఉంటుంది, షాక్ అబ్జర్బర్ చుట్టూ ఒక స్టెయిన్లెస్ స్టీల్ ఉండి లోపల ఆయిల్ ఉండి పైన ఆయిల్ సీల్ ఉంటుంది. అలాగే ఇందులో కూడా చుట్టూ ఒక ఫైబ్రస్ బ్యాండ్ ఆయిల్ సీల్ లాగా ఉంటుంది, లోపల గుజ్జు కానీ లేకపోతే జెల్ లాంటి టిష్యూ ఉంటుంది. ఎప్పుడైతే మనము ఎగిరి దుంకినా ఏ పని చేసినా కూడా ఈ బోను దెబ్బతినకుండా, ఫ్రాక్చర్ కాకుండా ఈ యొక్క డిస్క్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ డిస్క్ అనేది కొన్ని కారణాలు, అందులో 1,00,000 కారణాలు ఉంటాయి. ఒకటి ఎగిరి దుంకడం, జారిపడడం, బెనకడం లాంటివి ఎన్నో యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల ఈ డిస్క్ పగిలిపోయి వెనకాల ఉండే ఈ నరాలు ఉంటాయండి. మనకు వెన్నుపూస నుంచి రైట్ ఒక నరము, లెఫ్ట్ ఒక నరం ప్రతి ఎముక మధ్యలో నుంచి రూట్స్ లాగా బయటకు వచ్చి ఈ కాలు లోపలికి ఇంత లావు నరం పోతుంది. దీన్ని షియాటిక్ నర్వ్ అంటాం. సో ఎప్పుడైతే డిస్క్ పలిగిపోయి, ఇక్కడ చూడండి, డిస్క్ పలిగిపోయి ఈ నరాన్ని నొక్కుతుందో, ఈ నరం మనకు ఒక దొడ్డు నరంగా పాదంలోకి పోతుందో, ఈ నరం నొప్పినే షియాటిక్ నర్వ్ అంటాం. ద కాజ్ ఇస్ డిస్ప్రొలాప్స్ వలన ఈ షియాటిక్ ఉంటుంది. సో మనకు స్పాండిలోసిస్ ప్రాబ్లము, లిస్థసిస్ ప్రాబ్లము, లైటిస్ ప్రాబ్లము, ఆస్టోపోరోసిస్ ప్రాబ్లము, వెజ్ కంప్రెషన్ ప్రాబ్లము, ఫ్రాక్చర్స్ ప్రాబ్లము, డిస్ప్రొలాప్స్ ప్రాబ్లము అండ్ షియాటికా ప్రాబ్లము, ట్యూమర్స్ ప్రాబ్లము, ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు మనకు, అది ట్యూబర్కులోసిస్ కావచ్చు, లేకపోతే జనరల్ బ్యాక్టీరియా రావచ్చు. సమ్టైమ్స్ ఈ జాయింట్స్లో వైరల్ డిజీజ్ వలన కూడా మనకు పెయిన్స్ రావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈవెన్ ఈ ఎముకలకు మధ్యలో ఉండే కండరాలు, లిగమెంట్స్, టెండన్స్ కూడా స్పాజంలోకి పోయి పెయిన్ రావచ్చు. సో ఇలాంటి ఎన్నో కారణాల వలన మనకు నడుము నొప్పి వస్తుంది. సో మేజర్గా మనం చూస్తే షియాటిక్ నర్వ్ అనేది మనం కామన్గా వింటాం. ఏమంటే నాకు నడుము నొప్పి ఇక్కడ వస్తుంది, ఇలా ముందుకు జారుతుంది, కిందికి జారుతుంది, వెనకాల నుంచి కిందికి జారి పాదం కింది వరకు నొప్పి వస్తుంది. అది మనం కామన్గా కంప్లైంట్ చేస్తుంటారు. సో ఇందులో చూడండి, అనాటమీలో మీరు పర్టికులర్గా నడుము ఎముకలు ఇందాక మీకు చూపించినట్టు ఎముకల మధ్యలో డిస్క్ ఉంటుంది, డిస్క్ మధ్యలో నుంచి ఇలా నర్వ్ రూట్స్ వస్తాయి, రూట్స్ అయ్యి దొడ్డు నరం షియాటిక్ నర్వ్ రూపంలో మనకు మొత్తం ఈవెన్ కొన వరకు అంటే బొటన వేలు వరకు పోతుంది. సో ఈ యొక్క నరం యొక్క ఒత్తిడికి లోనైనప్పుడు షియాటికా పెయిన్ వచ్చేసి నడుములో నొప్పి కాల్లోకి పూర్తిగా లాగడం. కాల్లోకి పూర్తిగా లాగడం అంటే అది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి తిమ్మిరి రూపంలో స్పర్శ లేకుండా ఉండడం, రెండోది కండరాల్లో బలం లేకుండా పోవడం. వీటిని మేము మోటార్ అండ్ సెన్సరీ యాక్టివిటీ అంటాం. సో మన బాడీలో ఏదైనా మనకు నొప్పి కలిగినప్పుడు అది మనకు సెన్సేషన్స్ బ్రెయిన్కి పోతాయి.
బ్రెయిన్ ఏం చెప్తుందంటే మనకు ఆ యొక్క ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయాలంటే ఆ మూమెంట్ చేయడానికి మోటార్ పల్స్ కిందికి వచ్చేసి ఆ యొక్క కాలు యొక్క కండరాలను యాక్టివిటీ చేసినప్పుడు మనం జరపడం జరుగుతుంది. సో ఇలాంటి యాక్టివిటీ ఇందులో జరుగుతుంది. సో పర్టికులర్గా చూడండి, మీకు ఎప్పుడైతే చూడండి ఇంత లావు నరం మనకు రైట్ లెఫ్ట్ 2 నరాలు వస్తున్నాయి. ఇవి మనకు కంప్లీట్ కిందికి పోతూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఎక్కువగా కంప్లైంట్ చేసేది నడుములో అండ్ సైడ్కు మనం ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటాం. ఈ పార్ట్ చూడండి, మీకు ఎప్పుడైతే ఆ నరం షియాటిక్ నర్వ్ ఎఫెక్ట్ అయితే కాలు లోపల ఈ భాగం మొత్తము అండ్ ఫ్రంట్ భాగం 2 దిక్కులు మీకు ఈ నొప్పి రావడం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇలా మీరు ఇప్పుడు చూడండి, ఇది డిస్క్ అండి, డిస్క్ పగిలిపోయింది, దానిలో నుంచి జెల్ అండ్ టిష్యూ బయటకు వచ్చి నరాన్ని నొక్కుతుంది. ఆ నరం మనకు కింది వరకు లాగడం అన్న సమస్యని మనం షియాటిక్, ఇది కామన్గా నడుము నొప్పులలో మనం డే టు డే చూసే ప్రాబ్లమ్స్. ఇది మిడిల్ ఏజ్ నుంచి ఎబో ఏజ్ వరకు మనకు కనబడుతుంది. చిల్డ్రన్స్లో మనకు నడుము నొప్పి రావడానికి ట్యూబర్కులోసిస్ అనే టీబీ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా నడుము నొప్పి రావచ్చు, లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా నడుము నొప్పి రావచ్చు. పడ్డప్పుడు మనకు పిల్లలలో కండరాలు నరాలు స్పాజంలో పోతాయి, పారాస్పైనల్ మజిల్ స్పాజం అంటాం, దానివల్ల నడుము నొప్పి రావచ్చు. కొన్ని ట్యూమర్స్ విషయాలలో కూడా వాళ్ళకు నడుములో ట్యూమర్స్ ఉంటే నడుము నొప్పి రావచ్చు. ఆస్టోపోరోసిస్ కొంతమంది లైక్ పూర్ కంట్రీస్ ఉంటాయి, ఆ పూర్ కంట్రీస్లో మనకు న్యూట్రిషియస్ ఫుడ్ ఉండదు, దానివల్ల వాళ్ళకు విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళకు నడుము నొప్పులు రావచ్చు, ఎందుకంటే పూర్ క్వాలిటీ బోన్ ఉంటుంది. సో మనం చిల్డ్రన్స్లో ఇన్ని రకాల రోగాలు చూస్తుంటే మనం కొంచెం అడల్ట్ ఏజ్కి వచ్చేసరి కొంచెం వైలెంట్గా ఉంటారు, స్పీడ్లో ఉంటారు, కాబట్టి చిన్న చిన్న ఇంజురీ కానీ పెద్ద ఇంజురీస్ కానీ జరగటం వల్ల కూడా వాళ్ళకు సబ్సీక్వెంట్గా వెన్నుపూసలో ఫ్రాక్చర్స్ కావచ్చు, సబ్లక్సేషన్స్ అంటే లిస్థెసిస్ సమ్ టైమ్స్ వెరీ రేర్గా కావచ్చు. అంతేకాకుండా స్పైనల్ ప్రాసెస్లు ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, వర్టిబ్రల్ బాడీ ఫ్రాక్చర్ కావచ్చు, డిస్క్ ప్రొలాప్స్ కావచ్చు. ఆ తర్వాత కొంచెం 40 to 60 ఏజ్లో మనకు ఇవన్నీ స్పాండిలోసిస్, స్పాండిలిస్థెసిస్, స్పాండిలైటిస్తో పాటు ఆస్టోపోరోసిస్ డిజీజ్ రావచ్చు. స్పెషల్లీ 45 ఏజ్ తర్వాత పోస్ట్ మినోపాజ్ అంటే ఆడవాళ్ళల్లో మినోపాజ్ వచ్చినప్పుడు, పీరియడ్స్ స్టాప్ అయినప్పుడు వాళ్ళలో హార్మోనల్ డిస్టర్బెన్స్ చేయటం వల్ల వాళ్ళకి ఈ యొక్క విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీస్ వల్ల ఆస్టోపోరోసిస్ అనే వ్యాధి రావటం వల్ల వాళ్ళకు ఒబేసిటీ ఉండటం వల్ల వాళ్ళకు ఈ బోన్ ఫ్రాక్చర్స్ అవడము, అంటే అవి వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అంటాం, ఇలా గూన రావడం ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళల్లో 60-70 ఏళ్ళ తర్వాత ఇలా గూన వచ్చేదాన్ని మనం చూస్తే వాళ్ళకు మెత్తటి ఎముకలు ఆస్టోపోటిక్ బోన్స్ వలన ఫ్రాక్చర్స్ అయ్యి వాళ్ళకు గూన రావడం లాంటి మనం స్ట్రక్చర్ చూస్తాం. సో ఇలా స్పెసిఫిక్గా చెప్పుకుంటూ పోతా ఉంటే వెన్నుపూస నడుములో చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్కటి మనం ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయాలండి. క్లినికల్ ఎగ్జామినేషన్లో మేము పర్టికులర్గా లొకేషన్ ఆఫ్ ద పెయిన్ అండ్ వేరియబిలిటీ ఆఫ్ ద పెయిన్, తర్వాత రేడియేషన్ ఆఫ్ ద పెయిన్ అంటే రేడియేటింగ్ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద పెయిన్ బట్టి మేము అనాటమికల్ అసెస్మెంట్ జరుగుతుంది, ఫిజియోలాజికల్ పెథలాజికల్ అసెస్మెంట్ జరుగుతుంది. దాని తర్వాత స్పెసిఫిక్గా ఎక్స్రే ఆ లొకేషన్ బట్టి ఆ ఎక్స్రే తీసుకోవడం, అవసరం ఉంటే సిటీ ఎంఆర్ఐలు కూడా తీసుకొని క్లినికల్ డయాగ్నోసిస్కి వస్తాం. దీనికి తోడుగా ప్యారలల్గా కీళ్ళవాతం ఉందా, సపోజ్ స్పాండిలైటిస్లో కీళ్ళ నొప్పి ఉన్నప్పుడు మనకేమవుతుందంటే రుమటాయిడ్ కానీ, గౌటీ ఆర్థరైటిస్ కానీ, సొరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, డీజనరేటివ్ ఆర్థరైటిస్ కానీ, ఇవి కొంతమందికి వంశపారపరంగా వస్తాయి, కొంతమందికి అక్వైర్డ్ అంటే ఏజ్లో వస్తాయి. సో వీటిని మనం రక్త పరీక్షల ద్వారా రూల్ అవుట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళకు జనరల్గా బీపీ, షుగర్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని మనం సక్రమంగా కంట్రోల్లో ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఇవన్నీ టెస్టులు అయిన తర్వాత ఒక కన్ఫర్మ్ డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాత దానికి స్పెసిఫిక్గా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంటా, సర్జికల్ ట్రీట్మెంటా. సో కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అనేది మేము అలర్ట్ అంటే డేంజర్ లేని పొజిషన్లోనే కన్జర్వేటివ్ చేయగలుగుతాం. ఎప్పుడైతే థ్రెటనింగ్ ఉంటుందో, సపోజ్ వెన్నుపూసలో ఉండే నరానికి కానీ లేకపోతే దాని యొక్క వెన్నుపూసకు కానీ థ్రెటనింగ్ ఉంటే అది బయోమెకానికల్ ప్రెషర్ అయితే కంపల్సరీ సర్జరీ అవ్వచ్చు. సర్జరీలో కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సర్జరీ అంటే కొయ్యడమే కాదండి, సర్జరీ అంటే సర్జరీలో కూడా చాలా టెక్నిక్స్ కొయ్యకుండా కూడా ఉన్నాయి. సో నాన్ సర్జికల్ టెక్నిక్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్ట్ అండి, రెస్ట్ ఈజ్ ద బెస్ట్. ఆ తర్వాత స్ప్లింటింగ్ అండి, అంటే బెల్ట్ కానీ లాంటివి ఇవ్వడం. ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన పెయిన్ రిలీవింగ్ మెడిసిన్స్, అంటే మనకు సొసైటీలో చాలా రకాలుగా మెడిసిన్స్ ఉంటాయి. ఆ వ్యక్తి యొక్క ఏజ్ని బట్టి కిడ్నీలు డ్యామేజ్ కాకుండా ప్రాపర్ కేర్డ్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలి. దానికి తోడు డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ కూడా ఇవ్వాలి.
సో దట్ ద కాజ్ని కూడా ట్రీట్ చేసే విధంగా ఉంటుంది. దాంతో మనం నడుముకు బెల్ట్లు ఇవ్వచ్చు. తర్వాత మనకు అవసరం ఉంటే ఫిజియోథెరపీ, అంటే ఆ నడుము నొప్పి తగ్గిన తర్వాత మజిల్ పవర్స్, టెండాన్ పవర్స్, లిగమెంట్ పవర్స్ పెంచితే నొప్పి రాకుండా, అంటే ఆ బోన్స్ మీద ఒత్తిడి పడకుండా ప్రొటెక్ట్ చేసేది ఫిజియోథెరపీ అండి. అలా మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు. కావాలంటే లోకల్ ఇంజెక్షన్స్ కొన్ని ఉంటాయి, ఆ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల కూడా నడుము తగ్గుద్ది. లేదంటే మనకు డిస్క్ ప్రొలాప్స్ అయితే మనం వీ కెన్ డూ లేజర్ టెక్నిక్, వీ కెన్ డూ ఎండోస్కోపిక్ టెక్నిక్, వీ కెన్ డూ డిస్కెక్టమీ, లామినెక్టమీ అండ్ మెనీ అదర్ ఓపెన్ ప్రొసీజర్స్. ఇలాంటి ఎన్నో ప్రొసీజర్స్ ద్వారా పర్టికులర్ డయాగ్నోసిస్ని ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది.